దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఏలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వానిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధానమున ఆత్మీయమైనటువంటి విచారముతోనూ దుఃఖముతోనూ గడిపేటటువంటి సమయం ఇది. కేవలము సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని ఇలాగ చేయడం సరికాదు. అలా అయితే ప్రతిరోజు ప్రతి పూట మనము గుడ్ ఫ్రైడేగా భావించి దేవుని సన్నిధిని విలపిస్తూ ప్రార్థిస్తూ కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. అయితే మన జీవితములలో ఎల్లప్పుడూ ఈ పశ్చాత్తాపపు హృదయము కలిగి జీవించాలి. కృతజ్ఞత భావమును ప్రభు పట్ల కనపరచుచు బ్రతకాలి. ఎందుకనగా మనము చేసిన అపరాధములను బట్టి యేసుక్రీస్తు మన పక్షముగా సిలువలో తన విలువైన రక్తమును చెందించి ప్రాణాన్ని పెట్టారు. కనుక మరణపాత్రులమైన మనమందరము ఈ రోజున సజీవులముగా ఉన్నాము అనంటే అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా చేసిన ప్రాణత్యాగమే కారణం. అందువలన మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించాలి. అంతేకాదు, మనం చేసిన పాపములను బట్టి యేసు ప్రభు బాధింపబడడం ఎంత ఘోరమైన విషయము. పాపము చేసిన వాడెవడో శిక్షార్హుడు వాడే. కానీ పాపము చేయకపోయినను యేసు ప్రభు నీతిమంతుడై ఈ పాపములను భరించడం అన్యాయమే కదా. ఇది విచారకరమైన సంఘటన. కనుక మనము యేసు ప్రభు పొందిన ఆ శ్రమను బట్టి యేసు ప్రభు పట్ల మన సానుభూతిని తెలియపరచడానికి ఈ గుడ్ ఫ్రైడే రోజున విచారించడం సరైన పద్ధతి కాదు. మన పాపములను బట్టి ప్రభు ఆ శ్రమను పొంది ఉన్నాడు. ఒకవేళ మనము పాపము చేయకపోయి ఉంటే ఆ శిక్ష ప్రభు మీద పడేది కాదు. అనగా పరోక్షంగా మనమే యేసు ప్రభువును సిలువకు గురి చేసి ఉన్నామన్న వాస్తవాన్ని గమనించాలి. కనుక మనలను ప్రేమించినందుకు మనకు మేలు చేయడానికి వచ్చినటువంటి యేసు ప్రభువును మన అపరాధములన్నిటినీ ఆయన మీద మోపి అపరాధిగా నిలబెట్టాం. ఈ రోజున ఈ వాక్యము ద్వారా యేసు ప్రభు యొక్క మంచితనాన్ని మనం గమనించాలి. మనము అన్యాయంగా చేసిన పాపము అన్యాయంగా ప్రభువు మీదనే మోపడము ఎంత దారుణం. అయినను యేసు ప్రభు ఈ పాపము విషయములలో నా మీద ఎందుకని ఈ దోషమును మోపుచున్నారు, మీ కొరకు నేనెందుకని మరణం పొందాలి అని అడగట్లేదు. కానీ మౌనముగా సమస్తమును భరించి ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది లేదా మేలు కలుగుచున్నదని వాక్యం తెలియజేయుచున్నది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా యేసు ప్రభు యొక్క మంచితనమును, ఆయన మన పట్ల కలిగి ఉన్న మానవత్వపు ఉపకార బుద్ధిని మనము గమనించాలి. దుఃఖించుచున్నాము, యేసు ప్రభువుకు అన్యాయం జరిగిందని కాదు. ఆ అన్యాయమునకు పరోక్షంగా కారకులము మనమే, మన అపరాధములే, మన పాపములే అని గ్రహించి దేవుని సన్నిధిని పశ్చాత్తాపపడుట దేవునికి మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత పూర్వకమైనటువంటి భక్తి ఇది. అందుకని యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 12వ వచనములో ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడి ఉన్నాడని, అనేకుల పాపమును ఆయనే భరించుచూ ఉన్నాడని, పైగా ఈ పాపము విషయమై మన పట్ల క్షమించమని తండ్రిని విజ్ఞాపన చేయడం యేసయ్య యొక్క మనస్సు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన్ని దేవుని సన్నిధిని ప్రభువుకు మనమేదో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము చేస్తున్నాం అన్నట్టుగా కాక, మన పాపములను బట్టి పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువును వేడుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని, ఈ క్లుప్తమైన సందేశం యేసుక్రీస్తు ద్వారా మనము గ్రహించుచున్నటువంటి 7 మాటల ద్వారా ఆత్మీయమైనటువంటి వివేచన కలిగిన వారమై జీవించుటకు ఉపయోగపడుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధమైన మహోన్నత నామమునకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యములు మమ్మల్ని ఎల్లప్పుడూ సంస్కరింపు చేస్తున్నాయి. తండ్రి, ఈ ఉదయకాలము నుంచి ప్రభా నీ సన్నిధిని మనోవిచారమును కలిగి పాప పశ్చాత్తాపముతో కాలం గడపబోతున్న మా ప్రియ బిడ్డలందరినీ మీ కృప చొప్పున క్షమించి కరుణించి ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. శరీర సంబంధమైన నీరసస్తులున్నారు, స్వస్థపరచండి. మానసికంగా కృంగిన వారున్నారు, ఆదరించండి. ఆత్మీయ భౌతిక క్షేమమును యేసుక్రీస్తునందలి రక్తము చేత పరిశుద్ధత కలిగినటువంటి జీవితం అనుభవించుటకు మాకందరికి కృప దయచేయమని, పాప క్షమాపణ రక్షణానందములు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మనెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.